నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. నెట్ జీరో విధానాన్ని పాటిస్తున్న నలగంపల్లె గ్రామంలో పర్యటించిన సీఎం ఈ విధానాన్ని కుప్పం అంతటా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక దశకు చేరుకున్న మెజిస్ట్రియల్ విచారణ. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన తల్లి, మేనమామ, మేనత్త. తన కుమారుడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలన్న విజయలక్ష్మి. విజయవాడ నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. విజయవాడ పాత బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ లో ఏర్పాటు చేయనున్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి శంకుస్థాపన చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ నగరంలో ఘనంగా జరుగుతున్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధా ప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయం. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నలగంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న నెట్ జీరో విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి పొదుపు వంటి పద్ధతులతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా నలగంపల్లె గ్రామస్తులు అనుసరిస్తున్న వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, కిచెన్ కంపోస్ట్ ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ, టెర్రస్ గార్డెనింగ్ వంటి విధానాలను చంద్రబాబు అభినందించారు. నలగంపల్లె గ్రామంలో అనుసరిస్తున్న ఈ విధానాన్ని ఒక కేసు స్టడీగా తీసుకుంటామని ప్రకటించారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలన్నీ ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. సంజీవిని ప్రాజెక్టు పెట్టుకుంటాం. అక్కడ పండించిన పంటలే మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. తిండి కానీ మందుగా మీరు వాడుకుంటే, కిచెన్ని ఫార్మసీగా మీరు వాడుకుంటే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు. ఈరోజు మనం హాస్పిటల్ పోతున్నాం అంటే దానికి కారణం మన అలవాట్లు, మన తిండి అలవాట్లు. కొంతమంది గంజాయి అలవాటు, కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా తిండి తినడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆనందంగా పనిచేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నేనేదో అక్కడ 40,000 మంది ఉద్యోగాలు వస్తాయంటే మీరందరూ ఆ 40,000 మాకు ఇస్తారు కాబట్టి మేము చదువుకోకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదంటే ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీ కూడా రాదు. చదువుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మీలో తెలివితేటలు పెరగాలి. అందుకే ఇక్కడ బిర్లా వాళ్ళతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అవసరమైన మన పిల్లలందరినీ స్కిల్ నేర్పిస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందుకు చదువుకోవచ్చు. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాం. 350 ఇండస్ట్రీస్ ప్రపంచం అంతా వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పనిచేసే వాళ్ళు పనిచేస్తూ చదువుకుంటున్నారు. బీటెక్ అయితే ఎంటెక్ పాస్ అవుతారు. టెక్నాలజీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారు. దానివల్ల ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కూడా శ్రీకారం చుట్టాం. ఈ విషయం కూడా మీ అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీలో సంచలనం సృష్టించిన రౌడీ షూటర్ గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రియల్ విచారణ కీలక దశకు చేరుకుంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త హాజరయ్యారు. సుమారు 2 గంటలకు పైగా జరిగిన ఈ విచారణలో వారు అధికారుల ముందు తమ వాంగ్మూలాలను సమర్పించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులే దారుణంగా చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు లేకుండా మృతదేహాన్ని మాయం చేశారని ఆమె ఆరోపించారు. సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తెలియడంతో తాము అక్కడికి వెళ్లామని, అయితే అప్పటి సీఐ నాగరాజు తన కుమారుడిని చూడనివ్వకుండా అడ్డుకుని అక్కడి నుంచి వెనక్కి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలి అంటే సమగ్రమైన నిష్పక్షమైన విచారణ జరగాలని, తన కుమారుడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలని ఆమె విచారణ అధికారిని వేడుకున్నారు. ఏం జరిగింది ఏంటని చెప్పి మా దగ్గర ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మా దగ్గర. మీ అబ్బాయికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి కారణం ఏంటని చెప్పేసి అడిగారు. మేము పలానా జరిగిందండి అని చెప్పాం. అంతేనయ్యా జరిగింది లోపల. నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు. నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నోడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడ పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే, నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళలో నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి, 4-5గురే వచ్చారే, మిగతా వాళ్ళు ఏరి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి. నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా, నేను ఏమీ చేయలేను, అసమర్థురాలని. ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలను? ఎవరిని న్యాయం అడగలను అయ్యా? నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది నాకు. లెగొట్టలేదు నేను. కనీసం నేను ఒకటి ఆడుతున్నా, నాకు ఏడు ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. నాకు ఇల్లు ఇచ్చే పొలాలు డబ్బు నాకొద్దు. నా పిల్లోడు బూడి తిప్పించండి, మేము కార్యక్రమం చేసుకుంటా. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. కానీ దీంట్లో ఉన్నాడు మాత్రం వదిలిపెట్టొద్దు. వంగవీటి మోహన్ రంగ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన అసలైన ప్రజా నాయకుడని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపు సహా అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజాసేవని పరమావధిగా భావించి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. విజయవాడ పాత బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్కులో ఏర్పాటు చేరిన వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్ర మండలి సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగా విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సభ్యులకు తినిపించారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి 79వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈ వర్గాలన్నీ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన 79వ జన్మదినం సందర్భంగా ఒక్కసారి ఆయన ఈ జాతి కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు 1980 ప్రాంతంలో మేము ఆయన అనుచరులుగా, చిన్నపిల్లలు ఆయన అనుచరులుగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరంలో విపరీతమైనటువంటి రౌడీజం ఉండేది, రాక్షసత్వం ఉండేది. ఆనాడు పోలీసు వ్యవస్థ కూడా ఆ రౌడీజానికి ఒక అడుగు ముందుకెళ్ళడానికి భయపడే పరిస్థితులు ఉండేవి. అలాంటి స్థితిలో మహిళలకు అండగా, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కూడా కాల 80లో మొట్టమొదటిసారి కార్పొరేటర్ అయ్యాడు. జైల్లో నుంచి నామినేషన్ వేస్తే, ఒక తప్పుడు కేసులో జైల్లో పెడితే జైల్లో నుంచి నామినేషన్ వేస్తే అద్భుతమైన మెజార్టీతో గెలిచాడు. తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో, ఈ విజయవాడ నగరంలో ఏ ఆడపిల్ల మీద దాడి జరిగినా, ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా, ఆడపిల్లని ఏడిపించినా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ కొనియాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకు దక్కిందన్నారు. ఆయన మరికొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా వాసవి ఫౌండేషన్ విజయవాడ ఆధ్వర్యంలో భవానీపురంలో కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ రోశయ్య ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకునేవారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకు దక్కిందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మండలి బుద్ధప్రసాద్ గారికి, తర్వాత ఈ సభా కార్యక్రమానికి వచ్చిన వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రోశయ్య గారితో బుద్ధప్రసాద్ గారికి ఉన్నంత సాన్నిహిత్యం నాకు లేకపోయినా నేను గౌరవించే ఈ మధ్య రాజకీయ నాయకులు, అంటే ఈ మధ్య అంటే అప్పుడు ఒక 2 జనరేషన్స్ ముందైనప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను ఆయన అసెంబ్లీలో స్పీచ్లు వింటూ ఉంటా ఐప్యాడ్లో రెగ్యులర్గా. ఎంత చక్కగా మాట్లాడేవారు అసలు, అంటే దాన్ని ఆర్థిక వ్యవస్థని ఒక లాజికల్గా ఎలా ముందుకు తీసుకెళ్ళేవారు. డెఫిసిట్ ఫైనాన్స్ లేకుండా ఆ రోజు ఆయన నిలబెట్టిన విత్తనం ఏదేశారో కానీ వాటన్నిటికీ కూడా పనికి రాకుండా ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జరిగింది. ఇందాక మీరు ఇప్పుడు నిలబడి ఉందన్నారు కానీ నిలబడి లేదండి. ఇందాక రమేష్ గారు మా నాయకుడు అంటే మీ నాయకుడు కాదు, ఆయన మన అందరికీ నాయకుడు అని డెఫినెట్గా. ఓకే, ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా నాతో పంచుకున్నారు. సోనియా గాంధీ గారితో మీటింగ్ అయ్యి వచ్చినాక ఆయన ఫ్లైట్లో ఉన్నప్పుడు మీతో కూడా చెప్పే ఉంటారు. నాగపూర్ దాకా వచ్చిన ఎప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించేవారు. 17 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య గారిది. ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా రాష్ట్రాన్ని నడిపించిన ఘనత రోశయ్య గారిది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సువ్యవస్థితంగా ఉందంటే దానికి కారకుడు రోశయ్య గారు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్ప తప్పదు. రాజశేఖర్ గారు ఎన్నో వాగ్దానాలు చేసేవాడు. ఆయన వాగ్దానాలు చేసి నేను తలపట్టి కూర్చునేవాడు. ఏమయ్యే పలానా వాగ్దానం చేశాడు, ఎక్కడ తెస్తాం డబ్బు అనేవాడు, కానీ సమకూర్చేవాడు అప్పులు తేకుండా. అంతటి ఆర్థిక పరిస్థితిని అంత సునిశ్చితంగా నడిపించిన వ్యక్తి బహుశా ఆంధ్రదేశ చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో ఉండరని చెప్పి మాత్రం నేను భావిస్తాను. ఆయన ఉదాహరణ చెప్తూ ఉండేవాడు. మనకు ఒక బకెట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, 4-5 చెంబులతో మన కాలు కడుక్కోవచ్చు. అదే ఒక చెంబు ఉందనుకోండి, ఆ చెంబుతో నీళ్ళతో మనం ఎలా కడుక్కోవాలో మనం చూస్తాం కదా. అలాగే మన ఆర్థిక వ్యవస్థ బాగా ఉందనుకోండి, అప్పుడు బాగా ఉపయోగించుకుంటాం. లేనప్పుడు దానికి తగ్గ విధంగానే మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపన్యాసంలో ఆయన చెబుతూ ఉంటాడు. ఈరోజు పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కొంజేటి రోశయ్య గారి విగ్రహావిష్కరణ శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆవిష్కరణకు పెద్దలు సుజనా చౌదరి గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. అలాగే రోశయ్య గారి గురించి మండలి బుద్ధప్రసాద్ గారు అనేక విషయాలు మనకు అందరికీ తెలియజేయడం జరిగింది. రోశయ్య గారు ఎటువంటి వ్యక్తి అంటే విజయవాడ వచ్చినప్పుడల్లా మేము ఒక 7-8 మంది ప్రతిసారి కలిసేవాళ్ళం. అనేక విషయాలు ఆయన ద్వారా నేర్చుకున్నాం. అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. ఆయన ఈ రాష్ట్రంలో 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి లోటు బడ్జెట్ లేకుండా ఎక్కడా లోన్ తీసుకురాకుండా ఈ ఆర్థికవేత్తగా ఆయన ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి మహానాయుడు విగ్రహం ఏర్పాటు చేయడానికి నాకు సహకరించిన వాళ్ళందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ రంగాల విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ 2026ను నగరంలోని హైత్ ప్లేస్ హోటల్ నందు
ఈ నెలాఖరున ఘనంగా నిర్వహించనున్నట్లు స్టేట్ ఐకాన్స్ ఫోరం అధ్యక్షుడు చైతన్య జంగా ప్రధాన కార్యదర్శి జయా పఠేరియా తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం, సేవాభావంతో పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు కల్పించడం, యువతకు స్ఫూర్తినిచ్చే విజయ గాథలను సమాజానికి అందించడం ఈ అవార్డుల ముఖ్య లక్ష్యమని వారు వివరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమానికి సంబంధించి అధికారిక ఫ్లైయర్ ను శనివారం విజయవాడ ఎంజీ రోడ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్టేట్ ఐకాన్స్ ఫోరం అధ్యక్షుడు చైతన్య జంగా ప్రధాన కార్యదర్శి జయా పఠేరియా మాట్లాడుతూ విజయవాడ వేదికగా తొలిసారిగా స్టేట్ ఐకాన్స్ అవార్డు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ స్టేట్ ఐకాన్ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ చేయడానికి విచ్చేసిన జయా పఠేరియా మేడం గారికి, అట్లాగే శిరీష మేడం గారికి, అట్లాగే అనియా కాశ్యప్ గారికి అండ్ బిగ్ బాస్ మా బ్లాక్ స్టార్ షానీ సాల్మన్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా ఏపీ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ మంతా శ్రీనివాస్ గారికి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు స్టేట్ ఐకాన్ ఫోరమ్స్ లాంచ్ చేయడానికి గల కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న విశేష ప్రతిభలో ఉన్న వ్యక్తులను మనం గౌరవించుకుని వారిని సత్కరించుకుని వారికి ఒక పురస్కారం ఇవ్వాలి. ఇది మా స్టేట్ ఐకాన్స్. ఇది విద్యారంగం కానీ, వాణిజ్య రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఎడ్యుకేషన్ రంగం కానీ అన్ని రంగాల్లో ఉన్న టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ని, అంటే టాప్ మోస్ట్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ సెక్టర్ కాదు, వివిధ రంగాల్లో ఉండి వాళ్ళు గుర్తింపు నోచుకోలేని వ్యక్తులందరినీ మేము వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి పురస్కారాలు ఇవ్వడానికి మంత్ ఎండింగ్కి ప్లాన్ చేస్తున్నాం. త్వరలో డేటు, ఆ అవార్డు గ్రహీతల వివరాలు కూడా తెలియజేస్తూ త్వరలో మరొక విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. Hello Vijayawada. So this is my first time in Vijayawada. I'm very happy to be here and thank you so much Indriya. Okay. Thank you so much Indriya and thank you so much Chaitanya ji मुझे यहाँ पे बुलाने के लिए and State Icon Awards. It's a very big thing. It's not just a small thing because बहुत सारे लोग जो अच्छा काम कर रहे हैं उनकी फील्ड में, उनको कहीं थोड़ा सा इससे एक मोटिवेशन मिलेगा. नॉट जस्ट इन आंध्र प्रदेश, अभी हम आंध्र प्रदेश से स्टार्ट कर रहे हैं. इसके बाद हम, जैसे कि मैं बैंगलोर में रहती हूँ और मध्य प्रदेश से हूँ, तो हम धीरे धीरे इंडिया के सारे स्टेट्स में इसको लेके जाएंगे और उन सारे लोगों को एक छोटा सा मोटिवेशन देने की कोशिश करेंगे जो अपनी अपनी फील्ड में अच्छा काम कर रहे हैं. सो थैंक यू सो मच एवरीवन टू हैविंग मी हियर. और आप सब लोग यहाँ आए. मुझे స్టేట్ ఫోరం అవార్డ్స్ గురించి విజయవాడకు వచ్చాము. ఇంద్రియ వాళ్ళ దగ్గర స్టోర్లో ఉన్నాము. రియలీ హ్యాపీ అండ్ చైతన్య జంగా గారు ఫస్ట్ దీని గురించి చెప్పినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే స్టేట్ ఫోరం అవార్డ్స్ అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. టాలెంట్స్ ఉన్న వాళ్ళను తీసుకొని వాళ్ళ గురించి చెప్తూ ఈ యొక్క అవార్డ్స్ చేస్తున్నారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చైతన్య సార్ అండ్ ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారికి కూడా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ జయా మ్యామ్ అండ్ అదర్ అనన్య గారికి స్పెషల్ థ్యాంక్. ఐ విష్. రాజకీయ భీష్మాచార్యుడు, నిలువెత్తు నిజాయితీకి నిదర్శన మాజీ ముఖ్యమంత్రి కొరిజేటి రోశయ్య అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పదవుల కోసం పాకులాడకుండా పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం రోశయ్య అని చెప్పారు. ఆయన చూపిన సేవాభావం, నిష్కలంక దేశభక్తి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. కొనిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలను తిన్మూర్తి సెంటర్ వద్ద వైసీపీ పార్టీ శ్రేణులు ఆర్యవేశ మహాసభ ప్రతినిధులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచ్చేసి రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు కరువైపోతున్న ప్రస్తుత కాలంలో రోశయ్య పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, సభా సంప్రదాయాలు నేటి తరానికి దిక్సూచి అని కొనియాడారు. పదవుల కోసం పాకులాడకుండా పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం రోశయ్యదని చెప్పారు. ఆయన అలంకరించిన ప్రతి పదవికి ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని తీసుకువచ్చని గుర్తు చేశారు. ఆయన చూపిన సేవాభావం, నిష్కలంక దేశభక్తి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. ఈరోజు పెద్ద ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గవర్నర్ గారైన రోశయ్య గారి 93వ జయంతి సందర్భంగా విజయవాడలో ఏదైతే తీన్మూర్తి ప్లేస్ ఉందో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. కొనకళ్ళ విద్యాధరరావు కావచ్చు, వారికి సహకరించిన వాళ్ళందరూ కావచ్చు, ముఖ్యంగా ఆరువయసు నాయకులు కావచ్చు, అందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రోశయ్య గారి యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు
ఘనంగా నివాళులర్పించడం, ఏదో ఒక చక్కటి సేవా కార్యక్రమం చేయడం అనేది ఆనవాయితీగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలిసిన వ్యక్తుల్లో ముఖ్యంగా ఆర్య వయసులో కనుక పోల్చుకుంటే కనుక రోసయ్య గారు నిలువెత్తిన నిదర్శనం మనందరికీ కూడా. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని చూసిన దాఖలు మేము లేదు, మహాత్మా గాంధీ గారిని కూడా చూసిన దాఖలు లేదు. కానీ మన మధ్యలో ఉంటూ మనకి అనేక విధాలుగా ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా పదవులు అనేది ఆయన వెనక పడేవే తప్ప పదవులు వెనక ఎప్పుడు కూడా ఆయన పడలేదు. ఈ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు కూడా అది రోసయ్య గారికి మాత్రమే ఉంది. వివిధ శాఖలకు మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, అదేవిధంగా వివిధ శాఖలకి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఇన్ని పదవులు చేసి ఎక్కడ కూడా మచ్చలేకుండా నీతి నిజాయితీతో రాజకీయం చేసిన వ్యక్తి స్వర్గీయ రోసయ్య గారు అన్నమాట. వారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఒకటే కోరుకోవాలి. ఎందుకంటే రోసయ్య గారు దాదాపు 5 దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఆయన అనేక రకాలుగా ఆటుపోట్లు, అటు అధికారం చూశారు, అటు ప్రతిపక్షం కూడా ఆయన చూడడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా చలవక్తలతో చక్కటి ఈరోజు ఆర్యవయసుల పెద్ద ఆయన రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా విజయవాడ శ్రీ చౌక్లో మరి కార్పొరేషన్ త్రిమూర్తి చౌక్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి. అటు ఆర్యవైశ్యులకి ఈ రాష్ట్రంలో ఏ దేవాలయం ఉన్నా అక్కడ సత్రాలు నిర్మించే విషయంలో కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకి మరి అనేక అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం రోసయ్య గారిది. మరి ఈ రోజున్న రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన కానివ్వండి, వారు దూషించే భాష పరివర్తన కానివ్వండి, ఆ పెద్ద ఆయన్ని స్మరించుకొని ఈరోజు వారు మార్పు చేసి మంచి ఆధ్యాత్మిక చింతనతో మంచి మాటలతో మరి ఈరోజు రాజ్యాంగాన్ని నడపవలసిన వ్యక్తులు రౌడీ రాజ్యాంగాన్ని నడపడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ రోసయ్య గారు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆర్యవైశ్యుల సత్రాలు కానివ్వండి, మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అమ్మవారి దేవస్థానాలను ఎవరు పార్టీలకు అతీతంగా భవిష్యత్తు తరాల కోసం వంగవీటి మోహన్రంగ ఆశయాలను సాధించే దిశగా కృషి చేయాలని వంగవీటి మోహన్రంగ తనయుడు రాధాకృష్ణ వెల్లడించారు. అంతర్జాతీయ స్టేడియంకి విఎం రంగా పేరు పెట్టారని, అలాగే ఒక జిల్లాకు ఆయన పేరు నామకరణం చేయాలని కాపు సంఘాల నాయకులు మైలవరపు దుర్గారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంగవీటి మోహన్రంగ 79వ జన్మదిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్లో రంగా విగ్రహం వద్ద కాపు సంఘాల నాయకులు మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ హాజరై రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నదే వంగవీటి మోహన్రంగ ఆశయమన్నారు. మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ విజయవాడలోని అంతర్జాతీయ స్టేడియంకి విఎం రంగ పేరు పెట్టాలని, అలాగే ఒక జిల్లాకు ఆయన పేరు నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్రంగ గారి 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వంగవీటి మోహన్రంగ జంక్షన్లో సితారా వద్ద ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి వారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఘనమైన నివాళులు అర్పించి వారికి కేక్ కట్ చేసి జయజాలు పలకడం జరిగింది. అలాగే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల అందరికీ ఆరాధ్య జ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్రంగ గారి ఆశయ సాధనతో వారితో భావంగా ఈరోజు పేద ప్రజలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, అలాగే కేక్ కట్ చేయడం అన్ని అనేకమైన రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా పనిచేస్తూ ఉంటాం. ఎప్పటికీ ఈ రోజుకి కూడా మా వంగవీటి మోహన్రంగ గారికి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవమానపరిచే విధంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు వంగవీటి మోహన్రంగ గారికి సముచిత స్థానాన్ని అందిస్తూ వారికి గౌరవం ఇచ్చేటట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి, అలాగే ఇవాళ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్టేడియం కట్టే దానికి విఎం రంగా స్టేడియంగా
నామకరణం చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రానున్న కాలంలో వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తారు. రాజకీయ లబ్ధి పొందడం కోసం అధికార కూటమి ఉద్దేశపూర్వకంగా మైనార్టీలు అణగారిన వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తోందని వైసీపీ స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వివక్షపూరితమైన ధోరణిని అనుసరిస్తోందని, రిజిస్ట్రేషన్ సమయంలో పారదర్శకతను అందించడంలో విఫలమైందని వారు ఆరోపించారు. తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. గుడదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు రాష్ట్ర మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ఓటరు ధృవీకరణ ప్రక్రియకు సంబంధించి ఉన్న ఆందోళనను పరిష్కరించడానికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్యాయమైన రాజకీయ లబ్ధి పొందడం కోసం అధికార కూటమి ఉద్దేశపూర్వకంగా మైనార్టీలు అణగారిన వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా అస్సలాము అలైకుం. ముఖ్యంగా ఈ యొక్క మైనారిటీ అంటే గుర్తొచ్చే ఒకే ఒక ఇద్దరు నాయకులు ఉన్నారు. మొత్తము ఒక నాయకుడు ఎవరంటే ఆయనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి అప్పట్లో మైనారిటీస్ గురించి ఆలోచించి బాధపడిన నాయకుడు ఎవరంటే దగ్గర ఆంధ్రప్రదేశ్ చాలా మంది నాయకులు చూసింది, వందల మందిని చూసింది. కానీ మైనారిటీలు చాలా దిగజారిన పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కానీ, మైనార్టీలకి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, హజ్కి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? హజ్ కంటే హజ్ కూడా మనకు అమౌంట్ కూడా ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. అలాగే దుల్హన్ పథకం తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఇప్పుడు ఏదో మన వీళ్ళంతా దాన్ని ఫాలో చేస్తున్నారు. నేను చెప్తున్నాను ఒకే ఒక విధంగా. మరి ఇప్పుడు ఆలోచిస్తే మన శ్రీఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క దీన్ని ఆయన ఫాలో మొత్తం అన్నీ ఏదైతే మేనిఫెస్టో చెప్పాడో మొత్తం ఇచ్చారు ఆయన. ముఖ్యంగా ఒక మాట అడగదలుచున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు 2014లో మైనార్టీస్ కోసం 17 వాగ్దానాలు చేశాడు ఆయన. 17 వాగ్దానాలు చేశాడు. 2-3 కూడా పూర్తి చేయలేదు ఆయన మహానుభావుడు. సరే మళ్ళీ ఇప్పుడు 2024లో 7 చేశాడు ఆయన. ఎక్కువ చేయకూడదులే అని చెప్పి 7 చేశాడు. ఆ 7 కూడా ఏడుస్తున్నాయి, 1 కూడా చేయలే. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే హజ్ కమిటీ నుంచి మేము 1 లక్ష ఇస్తామన్నారు. మళ్ళీ ఉన్నటువంటి మాట మార్చి ఇక్కడ విజయవాడ నుంచి పోయిన వాళ్ళకి అంటే 2500 మంది ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళారు. కానీ మీరు ఇచ్చింది ఎంత? 314 మందికి ఇచ్చారు. అంటే ఇక్కడి నుంచి. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, అసలు ఏ విధంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి స్టేట్ వైడ్గా తిరిగి ఖాదర్ బాషా గారు దీని మీద ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో మైనార్టీలు ఓట్లే ముఖ్యంగా టార్గెట్ చేసి ఎక్కడైతే ఎక్కువ మైనార్టీస్ ఉన్నారో అక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీస్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి మంచి ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా 4% రిజర్వేషన్ ద్వారా మైనార్టీ పిల్లలు ఇవాళ మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది కేవలం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సెలవే. ఆ 4% రిజర్వేషన్ ద్వారే మైనార్టీ పిల్లలు మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనార్టీలకి పెద్దపీట వేసి ఒక డిప్యూటీ సీఎంగా కానివ్వండి, ఎమ్మెల్సీలుగా కానివ్వండి. నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జగన్ గారి ఆదేశాల మేరకు, మా అధ్యక్షుల వారు ఖాదర్ బాషా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ అవగాహన సదస్సు పెట్టుకున్నాం ఇక్కడ జిల్లా ఆఫీస్లో. ఈ ఎన్టీఆర్ జిల్లా, ఈ జిల్లాలోని ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది అన్ని చోట్ల అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ మైనార్టీ ఓట్లు అనగానే అక్కడ వచ్చి చాలా ఇబ్బందికరంగా తయారైంది. దీని మూలాన ఎవరికన్నా లాస్ అవుతుందంటే మా మైనార్టీలకి బాగా లాస్ అవుతుంది. ఈ రోజున ఈ ఓటు హక్కు అనేది ఎలా తెచ్చారంటే నెక్స్ట్ నువ్వు నేషనాలిటీ చూపించుకోవాలన్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే మీరు రాబోయే కాలంలో కూడా మీరు నేషనాలిటీ చూపించుకునే ఇది ఉందని చెప్పేసి
ప్రూఫ్ ఉందని చెప్పి చెప్తున్నారు. మొన్న పాస్పోర్ట్ కూడా మన ప్రయాణానికే సరిపోతుంది, దాని నేషనాలిటీ లేదన్నారు. ప్రతి కంట్రీలో కూడా తన పాస్పోర్టే తన నేషనాలిటీ. మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఫస్ట్ నుంచి కూడా పాస్పోర్ట్ నేషనాలిటీగా ఇచ్చారు. ఈ రోజున ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా పాస్పోర్ట్ని తూచా పక్కన పెట్టేశారు. అంటే 2002లో చాలామంది ఓట్లు వేయలేకపోతే, వాళ్ళకి ఆరోగ్యాలు బాగాలేక ఆ రోజు వేయలేకపోతే, అక్కడ ఓట్లు లేకపోతే, మీరు ఈ రోజున వారి పిల్లలకు కానీ వాళ్ళ మనవాళ్ళకి కానీ మైనార్టీల పట్ల ఇలాంటి ప్రక్రియలు తీసుకొచ్చి కక్ష సాధింపులు చేస్తున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు వంగవీటి మోహన్ రంగాని ఆయన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహన్ రంగాను ఆరాధిస్తున్నారని ఆయన తెలిపారు. రంగ ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజానేత, పేదల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన దివంగత వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి సందర్భంగా రాఘవయ్య పార్క్ సమీపంలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు అక్కాల గాంధీ, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొని మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల ప్రజలు వంగవీటి మోహన్ రంగాను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు రంగాని కొనియాడారు. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహన్ రంగాను ఆరాధిస్తున్నారని ఆయన తెలిపారు. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని ఆయన ఆశయ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా భారతదేశ చరిత్రలోనే 79వ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, పేదల పెన్నిది, ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహన్ రంగా గారికే జరుగుతున్నాయి అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్నా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగు రీతిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. మరి అటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ఈ రోజు ఘనంగా. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సంఘం, క్షత్రియ మహిళా విభాగం ఆధ్వర్యంలో అయోధ్య నగర్లోని క్షత్రియ భవన్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న వివిధ విభాగాల వైద్య సిబ్బంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సంఘం, క్షత్రియ మహిళా విభాగం ఆధ్వర్యంలో అయోధ్య నగర్లోని క్షత్రియ భవన్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పల్మనాలజీ, యూరాలజీ, డెంటల్, నేత్ర పరీక్ష నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ స్కాన్ క్షత్రియ మహిళా సంఘం విజయవాడ ఉపాధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, నేడు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. నమస్కారం, నా పేరు ఆంజనేయరాజు. క్షత్రియ సేవా సంఘం అండ్ మహిళా సంఘం ఇవాళ 129వ సీతారామరాజు గారి జయంతి సందర్భంలో మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న పేద మహిళలందరికీ కూడా, మధ్యతరగతి పేద మహిళలందరూ కూడా ఉపయోగించుకొని ఇవాళ అనేక రకాలైనటువంటి వ్యాధులు పూర్తిగా వస్తున్నాయి. ఆ అవేర్నెస్ ప్లస్ మెడికల్ చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల టెస్టులు, ప్రతి మనిషికి ఆల్మోస్ట్ 25,000 నుంచి 25,000 రూపాయలు అయ్యే టెస్టులు, బయట హాస్పిటల్కి వెళ్తే అయ్యే టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయించి ఇవాళ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేద్దామనే ఉద్దేశంతో సత్సంకల్పం జరిగింది. ఇది కేవలం అల్లూరి గారి స్ఫూర్తితో కుల మతాలకు అతీతంగా చేస్తున్న సేవ ఇది. ఎందుకంటే క్షత్రియ సేవా సంఘం కానీ, క్షత్రియ మహిళా సంఘం కానీ ఓన్లీ క్షత్రియులకే కాకుండా సమాజంలో 10 మందికి సేవ చేద్దామనే ఉద్దేశంతో అల్లూరి వారి స్ఫూర్తితో చేస్తున్నాము.
దీన్ని ఎక్కువ మంది మేము ఊహించినంత స్థాయి కన్నా ఎక్కువగా ఉన్నారు ఇవాళ వచ్చిన జనం చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని పరిపూర్ణంగా మేము విశ్వసిస్తూ రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం మా మహిళా శక్తి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళి మహిళలకి అలాగే రేపొద్దున రాబోయే కాలంలో వృద్ధులకి మగవాళ్ళకి కానీ అలాగే ఇప్పుడే చెప్తా ఉంది మా మహిళా ప్రతినిధి మేడము మనీషా గారు, ఇక్కడ స్కూల్లో హై స్కూల్ స్థాయి సూర్య పబ్లిక్ స్కూల్లో కూడా క్షత్రియ సేవా సంఘం అనుబంధ సంఘం అయినటువంటి సూర్య పబ్లిక్ స్కూల్లో కూడా ప్రజలకు చేసిన మంచి పనులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. CMRF చెక్కుల పంపిణీపై కొందరు వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు చేసిన మంచి పనులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. గత 2 ఏళ్ల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో సుమారు 20 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజుతో 20 కోట్ల 14 లక్షల రూపాయలు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే నాకు తెలిసి ఒక 4-5 స్థానాల్లో ఉంటుంది. 2 సంవత్సరాల్లో 20 కోట్ల 14 లక్షల రూపాయలు. స్వతంత్ర పోరాటంలో తన ప్రాణాలను అర్పించి దేశానికి అపూర్వమైన స్ఫూర్తినిచ్చిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కొనియాడారు. అతని ధైర్యం, త్యాగం, దేశభక్తి మనకు ఎప్పటికీ పాఠాలుగా ఉంటాయని, అటువంటి మహానుభావుడికి నివాళులు అర్పించడం గర్వకారణమన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కమిషనర్ ధ్యానచంద్ర సిబ్బందితో ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్ర పోరాటంలో తన ప్రాణాలను అర్పించి దేశానికి అపూర్వమైన స్ఫూర్తినిచ్చిన మహానుభావుడని, దేశభక్తి, ధైర్య సాహసాల పరాకాష్ఠగా నిలిచిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి యువత అతని స్ఫూర్తిని అనుసరించి దేశ సేవలోకి ముందుకు రావాలని, ప్రజల సేవ చేయడం ద్వారా నిజమైన దేశభక్తిని చాటారని అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరం యువతకు ఆదర్శప్రాయమని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. రంగా చూపిన మార్గాలు తనలాంటి ఎందరికో ఆచరణీయమని పేర్కొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకను కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. EGK స్కూల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, కూటమి నాయకులు రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ రంగా బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడన్నారు. కార్మిక నేతగా పేదల పక్షపాతిగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. కూటమి ప్రభుత్వం రంగా లాంటి మహానీయుల ఆశయాల సాధన లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని టీడీపీ యువనేత బోండా రవితేజ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా విద్యార్థుల పురోగతి, విద్యార్థుల అభివృద్ధి ఆకాంక్షిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతోందన్నారు. తాము వేసే అడుగులు అన్ని కూడా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకేనని చెప్పారు. సింగ్ నగర్ MK బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత బోండా రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష రాయటానికి వెళ్తున్న విద్యార్థులకు పెన్, ప్యాడ్, స్టేషనరీ అందజేయడం జరిగిందన్నారు. ఎవరైతే అత్యధిక మార్కులు తెచ్చుకొని మొదటి 3 స్థానాల్లో నిలుస్తారో వారికి 10,000, 5,000 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లో MK బేగ్ స్కూల్ నందు 10th క్లాస్ ఎగ్జాములు విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రానున్నారో వాళ్ళకి ఆనాడు స్టేషనరీ, బుక్స్, పెన్స్, ప్యాడ్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఆ రోజు విద్యార్థులందరికీ కూడా వాళ్ళందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో మొదటి 2, 3 స్థానాలు విద్యార్థులందరికీ కూడా 10,000, 5,000, 5,000 చెప్పున వాళ్ళకి గౌరవిస్తూ ఇస్తామని చెప్పి ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలో భాగంగానే ఈరోజు ఇక్కడికి MK బేగ్ స్కూల్కి విచ్చేసి ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకున్నారో 581 మార్కులు ఒక విద్యార్థికి వచ్చింది, రహీనా. చాలా సంతోషం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్ని
ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మార్క్స్ తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారంటే ఒక ప్రత్యేక స్థానం ఈరోజు వాళ్ళు నమోదు చేసుకోవటం చాలా సంతోషం. అదేవిధంగా ఇతర గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. రానున్న వచ్చే సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే 9th 10th చదువుతున్నారో వాళ్ళకు కూడా రానున్న సంవత్సరాల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇదే విధంగా కొనసాగుతామని చెప్పి కూడా హామీ ఇవ్వటం. దానికి ఇక్కడ స్థానికంగా ఎంకేబీ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయితే కానివ్వండి, మా డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు కానివ్వండి, గౌసియా కానివ్వండి, ఆదాం కానివ్వండి, సురేష్ కానివ్వండి, వీళ్ళందరి యొక్క సమక్షంలో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం విద్యార్థుల యొక్క పురోగతి, విద్యార్థుల యొక్క అభివృద్ధికే ఆకాంక్షిస్తూ ముందుకెళ్తామని చెప్పి మేము వేసే అడుగులన్నీ కూడా వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. నెట్ జీరో విధానాన్ని పాటిస్తున్న నలగంపల్లె గ్రామంలో పర్యటించిన సీఎం ఈ విధానాన్ని కుప్పం అంతటా అమలు చేయరని అధికారులకు సీఎం ఆదేశం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక దశకు చేరుకున్న మెజిస్ట్రియల్ విచారణ. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన తల్లి, మేనమామ, మేనత్త. తన కుమారుడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలన్న విజయలక్ష్మి. విజయవాడ నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. విజయవాడ పాత బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ లో ఏర్పాటు చేయనున్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి శంకుస్థాపన చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ నగరంలో ఘనంగా జరుగుతున్న మాజీ ముఖ్యమంత్రి కొరిజేటి రోశయ్య జయంతి వేడుకలు. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధా ప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దివంగత ముఖ్యమంత్రి కొరిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.